విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం ద్విచక్ర వాహనదారుడు రూల్స్ అతిక్రమిస్తే తప్పదు జరిమానా. విశాఖపట్నం కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నం పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు చేయడం జరిగింది. గోపాలపట్నం పెందుర్తి సంయుక్త సిఐ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్ఐ నర్సింగరాజు వారి సిబ్బంది కలిసి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ముఖ్య కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు షరతుల ప్రకారం నగర ప్రజలకు ముందుగానే అవగాహన సదస్సు పలుమార్లు పెట్టామని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వారన్నారు. సెప్టెంబర్ 1 నుండి ద్విచక్ర వాహనదారులు తగు జాగ్రత్తలతో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని కోర్టు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం డీటీసీ, లీగల్ అడ్వైజర్, కోర్టు స్టాఫ్ అందరితో విశాఖపట్నం సిపి అవగాహన జరిపి హెల్మెట్ లేకుండా మొదటిసారి వచ్చిన వారికి సెక్షన్ 206 అమెండ్మెంట్ యాక్ట్ 183, 184, 185, 184C, 184D ఎక్సలెన్స్ కింద లైసెన్స్ సీజ్ చేసి అధికారం ఉందని జీవో నెంబర్ 21 ప్రకారం ద్విచక్ర వాహనం ఆపిన వ్యక్తి దగ్గర లైసెన్స్ ఉంటే సంబంధిత డీటీసీ అధికారులకు పంపించి ఆన్లైన్ ప్రకారం 3 నెలల నుండి అంతకంటే ఎక్కువ రోజులు లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ ఉంటుందని వారు ఈ విధంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ఒక వ్యక్తికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వలన డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేయడం, ఆ వ్యక్తి టెంపరరీ ఎక్నాలెడ్జ్మెంట్ ఎంవీ యాక్ట్ 1988 ప్రకారం వాహనం సీజ్ చేసినట్లుగా ఆ వ్యక్తికి పూర్తి డీటెయిల్స్గా ఎక్కడ ఆపారు, ఎందుకు ఆపారు, వాటి పూర్తి వివరాలు పొందుపరిచి ఇవ్వడం జరుగుతుందని సిఐ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింగరాజు, రైటర్ శ్రీనివాస్ మరియు ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం